అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న శ్రీనాథ్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, గుంటూరు. సో ఇవాళ మనము ఎంబ్రో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎంబ్రో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు, ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేసినది సక్సెస్ అయిందా లేదా అనేది తెలుసుకుందాం. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఇప్పుడు ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎగ్ కలెక్షన్, అంటే అండంను సేకరించి అండంలోకి హస్బెండ్ యొక్క వీర్యకణాన్ని కలిపి పిండంని తయారు చేస్తాం. సో ఈ పిండంని ఎంబ్రియో అంటారు. ఈ పిండంని స్త్రీ యొక్క గర్భసంచి లోపలికి మనము ప్రవేశపెడతాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ అంటే అది చాలా పెయిన్ఫుల్ ఉంటుందేమో, మత్తుమంది ఇస్తారేమో, కోసి కుట్లేస్తారేమో, ఇలాంటి అపోహలు చాలామంది ఉంటారు. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మనము పీరియడ్ వచ్చిన సెకండ్ డే, స్త్రీకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్స్ ఎందుకు అంటే గర్భసంచి లోపల మంచిగా పొర అనేది తయారవటానికి, ఎండోమెట్రియల్ థిక్నెస్. ఆ పొర మంచిగా తయారైన తర్వాత మనము పిండంని లోపలికి ప్రవేశపెడతాం. సో ఆ పిండంని ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఎంబ్రో ట్రాన్స్ఫర్ అంటారు. అది అనస్థీషియా ఏం అవసరం ఉండదు. మనం కింద వెజనల్ రూట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. పేషెంట్ని అప్పుడు బ్లాడర్ ఫుల్గా ఉంచుకోమని చెప్తాం, అంటే మూత్ర సంచిలో మంచిగా యూరిన్ ఉండేలాగా చూసుకోమని చెప్తాం. అప్పుడు మనకి స్కానింగ్లో గర్భసంచి బాగా కనిపిస్తుంది కాబట్టి. సో ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 10 minutes ప్రొసీజర్ అనమాట ఎంబ్రో ట్రాన్స్ఫర్ అనేది. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంబ్రో ట్రాన్స్ఫర్ అంటే సర్జరీ ఏమో, కోస్తారేమో, కుట్లేస్తారేమో, మత్తుమంది ఇస్తారేమో, ఇలాంటిది ఏమీ ఉండదు. వితౌట్ అనస్థీషియానే చేస్తాము. ఫుల్ బ్లాడర్ అంటే పేషెంట్ ఫుల్ బ్లాడర్ తోటి ఉండాలి, అంటే యూరిన్ అర్జెంట్గా వచ్చేలాగా ఉంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మనం ఎంబ్రియోస్ని కింద నుంచి స్త్రీ యొక్క యోని నుంచి యూట్రస్లోకి ప్రవేశపెడతాం. దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రో ట్రాన్స్ఫర్. అనస్థీషియా కొన్ని సిచ్యువేషన్స్లో ఇస్తాం. ఎప్పుడు అంటే డిఫికల్ట్ ఎంబ్రో ట్రాన్స్ఫర్, అంటే ఆమె గర్భసంచి యొక్క ద్వారం బాగా టైట్గా ఉంది, లేదా పేషెంట్ బాగా పెయిన్ సెన్సిటివ్ అనుకోండి, అప్పుడు మాత్రమే అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా అంటే మత్తుమంది ఇచ్చి చేస్తామన్నమాట. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. సో ఆ మందులు వాడుతూ ఉండాలి. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత మనకి సక్సెస్ అవుతుందా లేదా, ఎంబ్రియోస్ పెట్టినవి నిలబడినాయా లేదా అనేది చాలా కామన్గా ఆలోచిస్తుంటారు పేషెంట్స్. సో కొంతమందికి ఏమవుతుందంటే ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేసిన 1 week అలాగా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. కొంతమంది బ్లీడింగ్ కంప్లైంట్ చేస్తారు. సో కంగారు పడిపోతారు అనమాట, ఎంబ్రియోస్ పెట్టారు కదా ఏమైపోయిందో, బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి. కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. దట్ మైట్ బి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, అంటే గర్భసంచి లోపల పిండం అతుక్కునేటప్పుడు బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంది. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అది 1 రోజు ఉండొచ్చు, లేదా 2 రోజులు ఉండొచ్చు, కొద్దిగా కూడా అవ్వచ్చు. సో టాబ్లెట్స్ తీసుకోగానే కంట్రోల్ అయిపోతుంది. ఇంకొంతమందికి బ్లోటింగ్, బాగా గ్యాస్ ఫామ్ అయిపోవటం, అంటే ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే హెడేక్, మూడ్ చేంజెస్ ఇలాంటివి కనిపిస్తుంది. అండ్ క్రాంప్స్, అంటే పొత్తి కడుపులో నొప్పిగా కొంచెం కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ లక్షణాలు ఉంటే మీ ఎంబ్రియో లోపల ఇంప్లాంట్ అవుతున్నట్టు. అంటే ఇవి కంపల్సరీ అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఆ సిమ్టమ్స్ ఏం లేకుండా కూడా పిండం లోపల నిలబడే అవకాశం ఉంది. సో వాట్ ఈస్ అ కన్ఫర్మేటరీ టెస్ట్, అంటే మనం ఎంబ్రియోస్ పెట్టినవి నిలబడినాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే 2 weeks తర్వాత, అంటే పిండంని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2 వారాలకి మనము టెస్ట్ చేస్తాం. బీటా హెచ్సిజీ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కన్ఫర్మేటరీ టెస్ట్. సో ఈ మధ్యలో చెప్పినట్టు లక్షణాలు లైక్ ఇంప్లాంటేషన్, బ్లీడింగ్ కనిపించిన, పొత్తి కడుపు నొప్పిగా అనిపించిన, కొంచెం బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అయిపోయినట్టు, హెడేక్, మూడ్ స్వింగ్స్, బాగా అంటే కోపం కొంతసేపు, నార్మల్గా కొంతసేపు, ఇలా మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ లక్షణాలు అనమాట. సో ఎంబ్రో ట్రాన్స్ఫర్ చాలా సింపుల్ ప్రొసీజర్. అండ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటంటే బీటా హెచ్సిజీ అనే టెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.